సుకుమార్ కుమార్తెకు జాతీయ పురస్కారం. తెలుగు సినిమా గర్వకారణం. భారత ప్రభుత్వం ఆగస్టు 1న ప్రకటించిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాలు మళ్లీ ప్రత్యేక గుర్తింపు పొందాయి. వాటిలో ముఖ్యంగా దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డికి ఉత్తమ బాలనటి పురస్కారం లభించడం గర్వకారణం. గాంధీ తాత చెట్టు అనే హృదయాన్ని హత్తుకునే చిత్రంలో ఆమె నటనకు ఈ గుర్తింపు లభించింది. ఈ సినిమాను పద్మావతి మల్లాది దర్శకత్వం వహించగా సుకుమార్ రాసిన కథతో సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్, గోపి టాకీ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా కథ ఓ చిన్నారి అమ్మాయి, ఆమె తాత మధ్య ఉన్న ప్రేమ, అలాగే తాత జ్ఞాపకంగా ఉన్న చెట్టును ఎలా కాపాడిందో చూపుతుంది. ఇది తాత ముత్తాతల ప్రేమను, చెట్ల విలువను అందంగా చూపించిన చిత్రం. ఇందులో చిన్నారి పాత్రలో సుకృతి వేణి చేసిన నటన ప్రేక్షకుల మనసులను హత్తుకుంది. తొలిసారి నటించిన సినిమాతోనే జాతీయ అవార్డు గెలవడం సాధారణ విషయం కాదు. కానీ సుకృతి వేణి తన టాలెంట్ను ఈ చిన్న వయసులోనే నిరూపించుకుంది. తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఆమెకు అభినందనలు తెలుపుతోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.